ఎవ్వరూ ఊహించలేని రాత్రి 1964 డిసెంబర్ 23. చంద్రుడు లేడు, నిద్ర లేదు, ఊహించిన భయం గాలిలో నిండిపోయింది. ధనుష్కోడి అనే ఓ సుందర తీర గ్రామం సముద్రం ఒడ్డున నవ్వుతూ జీవిస్తున్నది. అయితే ఆ రాత్రి ప్రకృతి తన కోపాన్ని చూపించింది. 140 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ అరుపులా ఎగసిన సముద్రపాలలు వీటికి ధనుష్కోడి ఎదుర్కోలేకపోయింది. ఒకే రాత్రిలో ఊరంతా నీటిలో మునిగిపోయింది. ఇల్లు, దేవాలయాలు, ప్రాణాలు అన్ని చరిత్ర అయ్యాయి. ప్రభుత్వం ఈ ఊరిని జీవించలేని ఊరుగా ప్రకటించింది. ఇప్పటి ధనుష్కోడి శబ్దాల లేని ఊరు, గోడలే మాట్లాడే ఊరు. కానీ ప్రతి రాయి, ప్రతి గాలి ఆ రాత్రి ఏమైంది అని నిన్ను నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ కథ తెలియాలంటే జాయిన్ విత్ మీ. మనం పెట్రోల్ బంక్ నుండి బయటకు వస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి రామేశ్వరం, ధనుష్కోడి ఇదంతా 41 కిలోమీటర్ ఉంది. సో రామేశ్వరం శివుని టెంపుల్కి వెళ్ళి తర్వాత శ్రీలంక బోర్డర్ వరకు వెళ్దాం. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా ఈరోజు. నేను చూడలేదు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నైట్ అయితే వాళ్ళు పెట్రోల్ బంక్లో చాలా బాగా ఆదరించారు. సో మొదలెడదామా జర్నీ. ఇదిగోండి రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. అటువైపు సముద్రమే, ఇటువైపు కూడా సముద్రమే, మధ్యలో నడుస్తున్నా. సో ఇచ్చారు బ్రో, ఉங்கள் పేరు గోకుల. ఓకే, ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు. సో కొంచెం దూరం వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకేనా కూడా ఓకే. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తినేసి వెళ్ళిపోదాం. రోడ్ అయితే చాలా ఎంప్టీగా ఉంది. ఇది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బయటకు వచ్చాం. రామేశ్వరం టెంపుల్ ఏంటంటే కరెక్ట్గా 19 km ఉంది. చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. బైక్స్ రేర్గా వస్తున్నాయి. టూరిస్ట్ మొత్తం ప్లేస్ కదా, టూరిస్ట్ వెహికల్సే తిరుగుతున్నాయి అనమాట. అన్న అయితే వచ్చారు. అన్న உங்கள் பேர்? சையதா. ஓகே, எங்கே போய் உள்ள போகிறீங்களா? மண்டபம் போகிறேன். ఓకే, ఇది పంబన్ బ్రిడ్జి వరకు తెచ్చుకుని వచ్చి లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పంబన్ అంతా ఫైనల్లీ పంబన్ బ్రిడ్జి పైన తెలుగు కుర్రవాడు. చూడండి ఒకసారి వ్యూ పాయింట్ ఎలా ఉందో. అటువైపు సముద్రం టోటల్గా హెచ్ఐకి చేసుకుంటూ ఎక్కడ మన ఆంధ్ర, ఎక్కడ లాస్ట్ బార్డర్ ధనుష్కోడి. పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. చూడండి ఎంత చక్కగా ఉందిరా బాబోయ్. అది పాతది, అది కొత్తది కట్టారు. రీసెంట్గా నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేశారు అంత బ్రిడ్జ్. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ బ్రిడ్జ్ ఏంటంటే బాగా శిథిలం అయిపోయింది, బలహీనత అయిపోవడం వల్ల అది కట్టడం జరిగిందనమాట. చాలా దూరం తర్వాత ఒక దివికి వచ్చినట్టు ఉంది నాకు. అన్న అయితే చేపలు పట్టడానికి వచ్చాడు, గ్యాలం వేసాడు. పంబన్ బ్రిడ్జ్ మీద అన్న చేపలు పడుతుంటాయి, కింద గ్యాలం వేశారు. దొరకలేదు అక్క. ఒన్ని వరలేయా ఖాళీలే. ఓ ఇటువైపు చూసుకుంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఓడలే ఉన్నాయి. ఇదిగో బ్రిడ్జ్ కింద రాయిలు వేస్తున్నారు, కనిపిస్తూనే లేదు మీకు, మొత్తం రాళ్ళే. ఏంటో కానీ ఈ బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ పైన వెళ్తుంటే వెహికల్స్ వస్తుంటే బ్రిడ్జ్ సేక్ అవుతుంది. అయ్యి బాబోయ్, భయం వేస్తుంది కొంచెం. పంబన్ బ్రిడ్జ్ గురించి చెప్తాను చూడండి. భారతదేశపు మొట్టమొదటి సముద్ర రైలు 1914లో నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ భారతదేశంలో మొదటి సముద్రపు రైలు అంట. ఇది రామేశ్వరం దీవిని తమిళనాడు మెయిన్ ల్యాండ్తో కలుపుతుంది. సో అదే ఈ దీవి. సో పర్టికులర్గా ఫస్ట్ 1914లో సృష్టించింది ఇది. ఇదిగోండి, ఇది అయ్యాక ఇప్పుడు కొత్తగా నిర్మించారు అది 2025. సో చాలా పెద్ద, దానికి మెయిన్ స్టేషన్ అక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, అటు రెండు కానీ సిప్ ఏదైనా వస్తే
అది ఆ బ్రిడ్జ్ ఏంటంటే పైకి లెగిస్తుంది మిషన్ ద్వారా. ఇదేంటంటే పైకి ఇలా లెగిస్తాయి అనమాట. సెంటర్ వెళ్ళి బ్రిడ్జ్ అదే సిప్పులు వెళ్తాయి, ఇలా కింద నుండి సిప్ వెళ్ళి ఆ దీవికి వెళ్తాయి అనమాట. 0.3 కిలోమీటర్స్ ఇది టోటల్గా బ్రిడ్జ్. అక్కడి నుండి ఇదిగోండి ఆ దీవి కలుపుతుంది. యాక్చువల్గా రామేశ్వరం వచ్చి ఒక దీవి అనమాట. ఇది మొట్టమొదటి రైల్వే నిర్మించిందంటే ఇక్కడేనంట. సో గ్రేట్ఫుల్ యూనో. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. అటువైపు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే పోలీస్ కంట్రోల్ మొత్తం ఉంది. వెహికల్స్ ఎవరు ఆపకుండా చూసుకుంటున్నారు. అదిగోండి అటువైపు చూసుకుంటే మొత్తం సిప్పులు ఉన్నాయి. నాకు తెలిసి ఇదిగోండి ఆ దీవి చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంది కదా. చల్ల గాలి వస్తుంది ఇక్కడ. సిప్పులన్నీ లంగరేసి ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళి వేటకి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాయి. శ్రీలంక అటు ఉంది. శ్రీలంక పంబన్ బ్రిడ్జ్ మీద నుండి లిఫ్ట్ అడుగుదాం. ఎవరు ఇస్తారో ఎవరో చూద్దాం ఒకసారి. ఇది క్రేజీగా ఉంటుంది. పంబన్ బ్రిడ్జ్ మీద కూడా లిఫ్ట్ అడిగి నేనే అనుకుంటా మ్యాక్సిమం. బ్రో అయితే ఒకరు వచ్చారు. బ్రో ఉங்க పేరు నందా బ్రో అయితే ఇచ్చారు. బ్రో అయితే లిఫ్ట్ చాలా దూరం వరకు ఎవరి కిలోమీటర్ ఉందమ్మా 20-25 కిలోమీటర్ దగ్గరికి వస్తాం. టెంపుల్ ఇది. అన్న అయితే రైట్ సైడ్ వెళ్తున్నాడు. ఓకేనా రమ్మనండి. అన్న అయితే రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. మనం వెళ్ళాల్సిన స్ట్రైట్. ఎంత దూరం అండి. జ్యోతిర్లింగాల్లో తమిళనాడులో ఒకే ఒక జ్యోతిర్లింగం ఉంది. అది ఏంటంటే ఇదే రామనాథ స్వామి టెంపుల్. ఇది బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఛార్జ్ ఒక 50 రూపాయలు ఛార్జ్ చేశారు. షూస్ అని ఇక్కడ ఫిక్సాను. చిన్న కెమెరా బ్యాగ్ వేసుకుని లోపల వెళ్ళిపోతాం. ఫైనల్లీ రామేశ్వరం కోవిడ్ చేరుకున్నాం. లోపల యాక్చువల్ వీడియో తీయకూడదు. సో ఏంటంటే ఇక్కడతో నేను వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తాను. ఆ శివయ్య దర్శనం చేస్తాను. ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. టోటల్గా లోపల కెమెరా అలవ్ లేదు. ఇది బయట గుడి గోపురాలు బయట తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ నుండి అన్నదానంకి వెళ్ళి అన్నదానం చేసి బయటికి వెళ్దాం. చూడండి టెంపుల్ యొక్క కళాకృతి ఎంత స్తంభాలతో. ఏనుగు కూడా వస్తుంది. ఏనుగు కలిసి ఎంత పెద్దది ఉంది మా ఫస్ట్ టైం చూస్తుంది. ఏనుగు చాలా చాలా పెద్దది. అన్నదానానికి చాలా పెద్ద లైన్ ఉంది. అన్నదానానికి టోకెన్ ఇస్తున్నారు. అన్నదానం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ధనుష్కోడి లెఫ్ట్ తీసుకెళ్ళాలి. మధుర అయితే స్ట్రైట్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ధనుష్కోడి లైన్కి వెళ్ళాలి. లెట్స్ గో. ఎవరు లిఫ్ట్ ఇస్తారు చూద్దాం. ఇది లోకల్, పక్కా సిటీలో ఉంది. ధనుష్కోడి ఆల్మోస్ట్ 20 km ఉంది. ఇదిగోండి 20 కిలోమీటర్లు ధనుష్కోడి. లిఫ్ట్ ఎవరు ఇస్తారో తెలియదు, ఎవరు రావడం లేదు. చాలా చాలా ఈరోజు మళ్ళీ ధనుష్కోడి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ తిరిగి రావాలి. అది టాస్క్. ఇప్పుడు కంప్లీట్ చేయగలమా చేయలేమో నాకు అర్థం కావట్లేదు. సరే రవికుమార్ అన్న రవికుమార్ వచ్చారు. యాక్చువల్లీ వెళ్తున్నారు. వెళ్దాం. చాలాసేపు అయిపోయింది. లిఫ్ట్ దొరకలేదు. సార్ రమ్మనండి సార్. 4-5 కిలోమీటర్లు వచ్చాం. సార్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. రైట్ సైడ్ వెళ్ళిపోతారు. మనం వెళ్ళాల్సిన రూట్ ఇది. ఇంకా ధనుష్కోడి 17 కిలోమీటర్లు ఉంది. సో వెలగని వెళ్ళిపోతే అన్ని టూరిస్ట్ వెహికల్సే వస్తున్నాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ బస్సులే వస్తున్నాయి అన్నమాట. బైకులు రేరుగా ఉన్నాయి. మరి వెళ్తాయో అలా తెలియదు. దేవుడా, అన్ని టూరిస్ట్ వెహికల్స్ వెళ్తున్నాయి. బైకులు ఏవి రావడం లేదు. బైకులు వస్తుంటే ఇద్దరు అంటే ఇది లాస్ట్ ప్లేస్ కదా, అందుకే ఎవరు వెళ్ళడం లేదు. మరి ఎలాగ వెళ్తాం, ఏం చేద్దాం మీరు అర్థం కావట్లేదు. మరి వెళ్ళి తిరిగి రావాలి. బా ఏంటి అర్థం కావట్లేదు అసలు. ఏమి రావట్లేదు వెహికల్స్. అన్న అయితే ఆగారు. చూద్దాం వస్తుంది. అన్న ఎక్కడికి వెళ్తా తెలియదు. இல்லை நான் வந்து லிஃப்ட் கேட்டு போகணும். அதான் நீங்கள் எங்கே போகிறீங்க? தனுஷ்கோடி தானே, வரலாமா? இல்லை ஏன் அப்படி பண்ணுறீங்கன்னு கேட்குறேன். அது வந்து தெய்வத்துக்காரருக்கு பண்ணுறது தான். தெய்வம் மனசாங்கல் எப்படி இருப்பாங்க, மக்களை வந்து மனசாங்கல் எப்படி இருப்பாங்க, அதை டெஸ்ட் பண்ணுறதுக்கு டாக்குமெண்ட்ரி எடுக்கிறாங்க. அதுக்கு எவ்வளோ விஷயங்கள் இருக்குது. ஏறுங்க ஏறுங்களா. ஆனால் உங்களுக்கு பேர் రమేష్ అన్న వచ్చారు, లిఫ్ట్ ఇచ్చారు. ధనుష్కోడి అయితే 13 కిలోమీటర్లు ఉంది. అరిచాలు మున్నాయి 18 కిలోమీటర్లు. అన్న దేవుడిలాగా వచ్చారు. ஆமாம்
క్యాప్ ఎగిరిపోయింది, సారే తాగారు. అక్కడ వెనక రెండు వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొస్తున్నారు. అయ్యి బాబాయ్, ధనుష్కోడిలో కరెక్ట్గా ఉన్నాం. రమ్మరండి అనే. సారే తాగారు రమేష్ గారు. ఓకే సార్ పోலாம். அது நம்ம தெரிஞ்ச ஃப்ரெண்டு. உங்களுக்கு தெரிஞ்சாలా? ఓకే. సారైతే రమేష్ గారు అయితే లిఫ్ట్ ఇచ్చి ఆయన అంటే ఇక్కడ హోటల్ అటు ఉందంట, ఎస్కే రెస్టారెంట్ అంట. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ చుట్టుపక్కల చూసుకొని రా, నా దగ్గరికి వచ్చి తినేసి వెళ్తూ కూడా అంటున్నారు. సార్ ఎదుకు సార్ நீங்கள் அப்படி கேட்டால் லிஃப்ட் கொடுத்துருக்காரு, ஒரு சாப்பாடு கொடுக்குறீங்க, எதுக்கு இதெல்லாம் செய்கிறீங்க? இது என்னுடைய ஹேபிட். உங்களோட ஹாப்பினஸ் చూసారా? கண்டிப்பா. ఓకే సార్ కండిపా. ఏంటంటే ఇక్కడ ధనుష్కోడిలో చూద్దాం. ఫైనల్లీ ధనుష్కోడికి చేరుకున్నాం. ఓకే, ఇది టఫ్ టాస్క్లో కూడా ధనుష్కోడి చేరుకున్నామంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ఆ రోజుల్లో కట్టింది, సునామీ వచ్చి మొత్తం కొలాప్స్ అయిపోయింది అన్నమాట, డిస్ట్రాయ్ చేసింది. ఇదిగోండి చర్చ్ అండి, ఎలాగా కొట్టుకెళ్ళిపోయింది సునామీ వచ్చినప్పుడు. ఎలాగున్నది ఎలాగైపోయింది ఇది. అప్పుడు వరకు కట్టింది అనుకోండి. చూడండి, ఇక్కడికి ధనుష్కోడి బీచ్లో చేరుకున్నాం. ఒక తెలుగోడి గర్వం. బీచ్లో ఏంటంటే సముద్రంలో సంబంధించినవన్నీ గవ్వలు పర్టికులర్గా ఇవన్నీ అమ్ముతున్నారు చుట్టుపక్కల. ஓகே, உள்ள இருக்கு முக்கால் பகுதி சிட்டி கடலுக்குள்ள இருக்கு. ஓ, சிட்டி கடல்ல உள்ள இருக்கா? ஓகே, 100%ல 25% தான் இங்க இருக்கு. ஓகே, 25% தான் இங்க இருக்கு. 75% வந்து கடல் கொண்டு போய். வா, 1964 டிசம்பர் 23 கரெக்ட் சுனாமி டேட். டைம் நைட் 10 o'clock. அங்க சுனாமி இருந்தப்ப நீங்க இருங்களா? சின்ன குழந்தை. ஓ, பாத்தீங்களா நீங்க? பார்க்கல. இப்போ 2004 சுனாமி தான் பார்த்தோம். ஆமாம். இங்கே வந்து கடல் உள்வாங்குச்சு. ஓ, உள்ளே போய் ஒரு 1.5 கிலோமீட்டர் கடல் நீர் வற்றி போய். ஓகே ஓகே ஓகே. அப்போ வந்து கடலுக்குள்ளே உள்ள பில்டிங்கு, ஆமாம், கிணறு, கோவில்கள், வீடுகள், கட்டடங்கள் எல்லாம் கடலுக்குள்ளே இருக்கு. அதான் உள்ளே இருக்கு. ஸ்ரீலங்கா அது மொத்தம் லாஸ்ட் 18 கிலோமீட்டர். எவ்வளோ கிலோமீட்டர்? 18 கிலோமீட்டர். 18 கிலோமீட்டர். ஓகே. இந்த சர்ச்சு ஃப்ளோட்டிங் ஸ்டோனால கட்டினது. ஓகே, எந்த சர்ச் அம்மா? இப்போ இந்த சர்ச். ஓகே ஓகே, இத பாத்துக்கலாம். எல்லாமே வந்து பவளப்பாறை, ஓகே, ஃப்ளோட்டிங் ஸ்டோன் எல்லாம் எடுத்து பிரிட்டிஷ்கார் கட்டியது. ఓకే, ఫ్లోటింగ్ స్టోన్తో చర్చ్ కట్టారు. ఇప్పుడు చూసాం కదా, చూపించిన చర్చ్. అక్కడ బార్డర్ నుండి దాదాపుగా 18 కిలోమీటర్లు మొత్తం శ్రీలంక కనిపిస్తుందంట. வந்து 9 கிலோமீட்டர் வந்து இந்தியன் பார்டர். 9 కిలోమీటర్. ఓకే, 9 கிலோமீட்டர் வந்து ஸ்ரீலங்கா பார்டர். శ్రీలంక బార్డర్ 18 కిలోమీటర్లో 9 ஐலண்ட். ஐலண்ட் இது. ஐலண்ட் வந்து 9 ஐலண்ட். 9 ஐலண்ட் இருக்கா? அப்பா, எந்தெந்த பேர் சொல்லுங்க. இது முடியுது. இது ஆமா, 2C ஜாயிண்ட், கல்ஃப் ஆஃப் மன்னார் வளைகுடா. ஓகே, இது ரெண்டும் அப்படியே ஜாயிண்ட். இது வந்து ஐலண்ட். ஓகே, எப்படி அப்படி இருக்குமா? இது தண்ணி, இது ஐலண்டு, இது தண்ணி, இது ஐலண்டு. இந்த ஐலண்ட் வந்து 2 கிலோமீட்டர். ஒரு 2 கிலோமீட்டர் அப்படியே இருந்துட்டு போவோம். 2 கிலோமீட்டர் தண்ணி, 2 கிலோமீட்டர் ஐலண்டு, 2 கிலோமீட்டர் தண்ணி, 2 கிலோமீட்டர் ஐலண்ட். அந்த ஐலாண்டில் யார் இருப்பாங்க? மக்கள் வந்து அங்கெல்லாம் யார் இருப்பாங்க? அலோடு இல்லை. மீன் ஃபிஷர்மேன் மட்டும் போகலாம். ஓகே, போகலாம் வரலாம். மொத்தம் எவ்வளோ இருப்போம் அந்த ஐலாண்ட் வந்து? அது ஒரு 9 ஐலண்டு. 9 ஐலண்ட் வந்து நம்மளுக்கு. ஓகே, 4 ஐலண்ட் வந்து ஸ்ரீலங்கா பார்டர். శ్రీలంక బార్డర్ సెంటర్లో உள்ளது 2 పేరుకు బార్డర్. ఓకే, అయితే ఇండియా నుండి శ్రీలంకకి టోటల్గా 9 ఐలాండ్లు ఉన్నాయి, చిన్న చిన్నవి. 2 కిలోమీటర్కి అలాగ ఉన్నాయన్నమాట. 9 కిలోమీటర్లు మన ఇండియా బార్డర్, 9 కిలోమీటర్లు శ్రీలంక బార్డర్. అయితే 4 అయితే ఇండియాలో ఉన్నాయి, 4 అయితే శ్రీలంకకి సంబంధించినవి. సెంటర్లో ఉండే పాయింట్ ఏంటంటే ఇండియాకిను శ్రీలంకకి మధ్యలో ఉందంట. ఇది ఒక కొత్త విషయం, ఇప్పుడే తెలిసింది నాకు. 1964 డిసెంబర్ 23 రాత్రి 10 గంటలకు ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఇక్కడున్న లోకల్ పీపుల్కి అడిగితే 24 గ్రామాలు ఈ మాయదారి మహమ్మారి అంటే సముద్రం సునామీ వచ్చి కొట్టుకెళ్ళిపోయింది, మొత్తం తీసుకెళ్ళిపోయింది. 4000 మంది చనిపోయారంట. ఆ రోజుల్లో
అలా జరిగిందంటే 75% ఈ సముద్రంలోటి ఊర్లు ఉన్నాయి, 25% ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఏదైతే ఆ సముద్రం కొట్టుకెళ్ళిపోయిందో ఆ లొకేషన్కి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చాలా చాలా నాకు ఈ ప్లేస్ చూస్తుంటే చాలా కనికరం అనిపించింది. ఎందుకంటే ఇది ఒక ఊరి మీద నేను నడుస్తున్నాను, ఇదంతా నడిచింది ఒక ఊరి మీద, మొత్తం ఇసుక కట్టుకుపోయింది. ఇదిగోండి ఆ కట్టడాలు చూడండి, అక్కడ సంథింగ్ పోస్ట్ ఆఫీస్ అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక చర్చ్ ఉంది. ఇది అక్కడ వెళ్తాను చూడండి, అది అక్కడ టెంపుల్ ఒకటి ఉంది, టెంపుల్ ఒకటే నిలబడింది, మిగతావన్నీ కొట్టుకుపోయాయి. ఇదిగోండి చూడండి, అప్పుడు జరిగిన అగాధ సంఘటన ఇది. ఇది ఒక మెట్రిక్ స్కూల్ అంట. ఇది అప్పుడు స్కూల్ ఒకటి ఉండేదంట. అక్కడ ఆవిడ బామ్మగారు చెప్తున్నారు, ఆవిడ చిన్న పాప వయసులో ఉండేటప్పుడు అంతా జరిగిందంట. నైట్ జరగడం వల్ల అంత ఎవరు కూడా బీ అలర్ట్ లేకపోయిండే. ఇదిగోండి మొత్తం ఒక ఊరి మీద నేను ఉన్నాను ఇప్పుడు. ఇది మొత్తం ఎక్కడ చూస్తున్న ఇటుకలు, ఒక గుళ్ళు గోపురాలు మొత్తం కూల్చిపడిపోతుంది. ఇదండి సునామీ తీసుకెళ్ళిపోయింది. చూడండి, 1964 జరిగిన యథార్థ సంఘటన ఇది. ఇదిగోండి మొత్తం ఎక్కడ చూసినా వాటి శిథిలాలే కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఘోరంగా సముద్రం కొట్టుకెళ్ళిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇదిగోండి మొత్తం మరేట్ లేదు. ఒక దేవాలయం చూపిస్తాను చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. బాబా చూడండి, ఇది ఒక దేవాలయము మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఇదిగోండి అక్కడ బిల్డింగ్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా కొట్టుకెళ్ళిపోయింది. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. నేను చెప్పింది ఒక బిల్డింగ్ కాదు, నేను ప్రజెంట్ ఉన్నది ఒక ఊరిలో ఉన్న, మొత్తం కొట్టుకెళ్ళిపోతే గవర్నమెంట్ వచ్చి ఇక్కడ అందరికి ఖాళీ చేసామని చెప్పింది. నార్మల్గా అయితే ఇక్కడ హోటల్స్ చిన్న అంటే సెడ్లతో ఉండే హోటల్స్ ఉన్నాయి చిన్నవి. తర్వాత ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి అందరూ రామేశ్వరంకి ఇల్లు ఇచ్చారంట. ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్తున్నారు. అదండి మ్యాటర్. చూసారా, ఇదిగోండి బిల్డింగు, ఇది ఒక భవనం, పెద్ద బిల్డింగు. ఏ సునామీ కొట్టుకెళ్ళిపోయింది, మొత్తం శిథిలావస్థ అయిపోయినాయి. మొత్తం సునామీ ఎంత దారుణం కొట్టిందో మీకు ఒకసారి ఆలోచించండి. ఇదిగోండి ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాంటిదే, ప్రతి ఒక్కటి కొట్టుకెళ్ళిపోయింది, ఒక్క ఆచూకీ కూడా లేకుండా చేసింది. ప్రకృతి వైపరీత్యాలు ఉంటే చాలా చాలా ఘోరం. ఇదిగోండి ఆ రోజుల్లో బిల్డింగ్ మొత్తం ఇసుకతో కప్పిపడిపోయి సునామీ కొట్టేసరికి మరి ఇంకా ఏం లేవు అసలు. ఇది ఒక బిల్డింగ్, మరి బిల్డింగ్ ఏ బిల్డింగ్ ఐడియా లేదు, గవర్నమెంట్ సెక్టర్ బిల్డింగ్ అనుకుంటా. చూడండి ఒకసారి, ఆ రోజుల్లో ఇది కొట్టేసిందంటే మొత్తం చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ముంచేసిందనమాట. మరి ఆ టైంవి ఏ వస్తువులు కూడా ఏం లేవు, జస్ట్ గోడలు ఇటుకలు తప్పించి మరి ఇంకా నాకు ఆచూకీ కనిపించట్లేదు. ఇదిగోండి రాళ్ళు రప్పలు ఇవే కనిపిస్తున్నాయి, మరి ఇక్కడ ఏం లేవు. టోటల్గా మీకు కింద చూపించాను కదా చర్చ్, ఈ మొత్తం సునామీ దెబ్బకి అలజడి రేపింది. ఈరోజు నాకు కొత్త విషయం ఒకటి తెలిసిందనమాట. ఇక్కడికి ఎంత దూరం వచ్చానో ఇక్కడ డాక్యుమెంటరీ తీసేసరికి నాలో తెలియని ఏదో సంఘటన ఏర్పడిందనమాట. ఏదో ఫీలింగ్లా ఉంది. అంటే 4000 మంది మృత్యు చూసింది ఈ నేల అనమాట, మృత్యు చూసింది అది. ఇదిగోండి లైట్ హౌస్ అక్కడ ఉంది, ధనుష్కోడి. ఇది ధనుష్కోడి లైట్ హౌస్, అది కనిపిస్తుంది, శ్రీలంక కనిపిస్తుందంట. ఇక్కడ మత్స్యకారులందరూ చిన్న సెట్లు వేసుకొని వారి యొక్క జీవనం సాగిస్తున్నారు. అది టెర్రబుల్ స్టోరీ. ఇదిగోండి ఈ సముద్రంలో ఉండిపోయి 24 గ్రామాలు, 4000 మంది ప్రాణాలు పోయారు. 75% ఊరే దాంట్లో ఉందంటే అసలు నా నోటి నుండి కూడా మాట రావడం లేదు. బిల్డింగ్ చూపిస్తుంది చూడండి లోపల, మరి అసలు నామరూపాలు లేకుండా చేసింది మొత్తం. ఇదిగోండి
అదొక సెక్టర్. అంటే డోర్ కిందలెళ్ళి వెళ్తున్నానంటే ఎంత లోపల ముంచిందో మీరు అది అర్థం చేసుకోండి. ఇదిగోండి డోర్లు, మొత్తం ఏం లేదు, మొత్తం గుల్ల చేస్తుంది. ఇది ఉంది హిడెన్ జెమ్. ఇది మొత్తం ఎక్కడ మరి ఏం లేదు చూడండి ఒకసారి. మొత్తం కొట్టుకెళ్ళిపోయింది గోడలో. సునామీ ఎఫెక్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు టు బి ప్రాక్టికల్గా చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఇటు సైడ్ కూడా మరీ ఘోరంగా ఉంది. అది సముద్రం. ఇదండి పరిస్థితి ఇక్కడ. చివరికి ధనుష్కోడి యొక్క చరిత్ర తెలుసుకున్నాను. ఇప్పుడు వీలైనంత త్వరగా రామేశ్వరం చేరుకోవాలి. సో దారి కనిపించట్లేదు. ఇది ఒక జంగిల్లా ఉంది. కుక్కలు ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఉండడం వల్ల కర్ర తీసుకొని రావాల్సి వస్తుంది. మీదకి వచ్చేస్తున్నాం. అందులో ఎవరు బ్యాగ్ ఇవన్నీ చూస్తే ఆ పైకి వచ్చేస్తాయి కరవడానికి. ఒక కొత్త విషయం తెలిసింది. మేబీ అటువైపు వెళ్దాం. ఏ జాడ తెలియడం లేదు రోడ్డు వైపుకి. ఇది ఒక హిడెన్ జెమ్. టుడే మంచి సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నాను నేనైతే. ఇలాగ వెళ్తే అలా రోడ్డు పైకి వెళ్ళిపోవచ్చు. ఇదంతా ముళ్ళు కంపల్లో ఉన్నాయి. అటువైపులో వెళ్దాం. ఇదండి ధనుష్కోడి యొక్క చరిత్ర. ఇప్పుడు టైం అంటే 4:30 అవుతుంది. వీలైనంత త్వరగా రామేశ్వరం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ ఏరియాలో లిఫ్ట్లు దొరకడం కష్టం. మీరు ఇందాకే చూశారు కదా, చాలా టాస్క్ పిలిచేసరికి సరిపోతుంది. ఇదిగోండి ఇలా వెళ్ళి అలా రోడ్ ఎక్కేద్దాం. రోడ్ ఎక్కిన తర్వాత ఏదైనా వెహికల్స్ లిఫ్ట్ చూసుకుని వెళ్ళిపోదాం. రైట్. కుక్కలు అది కూడా అది వచ్చేస్తుంది. కరడానికి వచ్చేస్తుంది. ఇంకో పిల్లలు ఎవరైతే మాత్రం చంపేస్తాయి. మరి దారుణంగా ఉన్నారా బాబాయ్. ఇదిగోండి ఇక్కడ సునామీలు కొట్టుకెళ్ళిపోయిన ఊరు. రాయి తీసి బెదిరించాలి. ల్యాబ్ మీదకి వచ్చేస్తున్నాయి. హలో కర్ర లేకపోతే మాత్రం మీదకి వచ్చేస్తున్నాయి. ఇదిగోండి అరుస్తున్నాయి చూడండి బాబాయ్. కొత్తగా ఎవరు వచ్చినా భయంకరమే, అటాక్ చేస్తాను. వీళ్ళని త్వరగా మీదకి వెళ్ళిపోవాలి. ఫైనల్లీ రోడ్ మీదకి వస్తాం. అది మ్యాటర్. ఇది డైరెక్ట్గా రామేశ్వరం రోడ్డు, ధనుష్కోడి. తిరిగి వెళ్ళిపోదాం. పక్కల చిన్న షాపులు ఉన్నాయి, చేపలు వేసి షాపులు వాళ్ళు పెట్టుకున్నారు. చూసిన కుక్కలు చెత్తనారా బాబాయ్. కుక్కల కర్ర లేకపోతే భయం వేస్తుంది నాకే. ఎటు చూసినా కుక్కల భయం ఒకటి. ఇక్కడ ఏంటో ఎక్కడికి వెళ్ళి ఇదే ట్రబుల్ అనమాట నాకు. சாப்பிட்டாச்சுண்ணே. எல்லாம் இடம் பார்த்தா யூடியூப் ராமா. நான் வந்து கன்னியாகுமரி அது ஆந்திராவிலேருந்து வரேன். லிஃப்ட் கேட்டு அப்படி நடந்து போகிறது எல்லாம் இந்தியா வந்து యూట్యూబ్లో అమ్మలు అది అడుగుతున్నారు ఎక్కడ వచ్చి ఏం చేస్తున్నాం అనేసి. ఇదిగో వాళ్ళ రెస్టారెంట్ ఉంది, వివాస శ్రీ సీ ఫుడ్స్. ఇన్న పేరు கொடுத்துனாங்க, டிஸ்கவுண்ட் கொடுங்க. டிஸ்கவுண்ட் கொடுங்க. ஆந்திரா பேர் வந்துனானா? நான் வருது அங்கிருந்து போனாலும் டப்பு 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 கத்திக்கிட்டே வரேன். సో చూద్దాం, ఎవరు రావడం లేదు. వచ్చితే వీళ్ళని త్వరగా లిఫ్ట్ తీసుకొని రామేశ్వరం వెళ్ళిపోదాం.
అన్న అయితే వచ్చారు. అన్న உங்க பேர் எங்கே போகிறீங்க நீங்கள்? రామేశ్వరం வரலாமா? అన్న ఇది వచ్చారు. ఓడియమ్మ చాలా సేపటి తర్వాత. சரி கண்டிப்பாக పోయి వరా. సరే సరే ఇది అన్ని లిఫ్ట్ ఇచ్చారు రామేశ్వరంకు. ఓకేమ్మా. నండి అనే థ్యాంక్ యూ సో మచ్. అన్న అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఓకేనా రైట్. మనం ఏంటంటే ఇక్కడ రామేశ్వరంలో లెజెండరీ సైంటిస్ట్ పుట్టిన ఊరిది. అతను ఎవరో కాదు, చూపిస్తాను చూడండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్. ఇక్కడికైతే వచ్చాం. మనం వెళ్దాం లోపలికి. హౌస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. భారత సైంటిస్ట్ ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారంటే అంత ఈజీ ఏం కాదు. రామేశ్వరం పుట్టి, అది కూడా. సో ఆయన ఎక్కడ ఏంటి అని చూద్దాం ఒకసారి. ఆయన హౌస్ చూద్దాం. నాకు తెలియదు ఎక్కడ ఉంది ఏంటనేది. వెళ్దాం. ఇది స్ట్రీట్లా ఉంది. ఫైనల్లీ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్కి వచ్చాం. ఇదిగోండి చూడండి, అబ్దుల్ కలాం ఇల్లు ఇంటికి వచ్చాం. హౌస్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్. యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్, యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ ష్యూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. పెట్టాము. మనం వెళ్దాం, లోపలికి వెళ్దాం ఒకసారి. పైకి వెళ్తే ఐడియా వస్తుంది ఏంటంటే. ఏపీజే అబ్దుల్ కలాం ది సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. కలాం లోపల యాక్చువల్లీ కెమెరా అలవ్ లేదు. ఎన్ని బుక్స్ చదువున్నారంటే ఈ బాబోయ్, ఒకటి కాదు రెండు కాదు, వందల వేలలో ఉన్నాయి బుక్స్. ఆయన ఒక చెప్తున్నా కదా, ఆయన ఒక కారణ జన్ముడు అంటారే, అలాంటి వ్యక్తిని నేను చూస్తుంటే నాకు అసలు మాటలు రావడం లేదు. ఇంత పెద్ద గొప్ప వ్యక్తి ఎందుకు అంత దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారంటే రామేశ్వరం పుట్టి. అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆయన ఏ పొజిషన్లో చదివి అంత అంతర్జాలాన్ని నేలి సైంటిస్ట్ అయ్యారు. ఇప్పుడు అర్థమవుతుంది. గూస్ బంప్స్ వస్తుంది లోపల. అసలు యాక్చువల్లీ కెమెరా అలవలేదు, అందుకే నేను తీయట్లేదు అనమాట. ఇదిగా లోపల ఉంటుంది. ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్, అందుకని అలా చేయట్లేదు. అబ్దుల్ కలాం గారు ఊరినే కాదు దేశాన్ని మార్చారు. ఆయన ఎక్కడ చూసినా ఆయన పేరు, ఆయన బొమ్మలు తప్పించి స్ట్రీట్ ప్రతి ఒక్క దగ్గర ఆయన శిలా విగ్రహాలు కనిపిస్తున్నాయి. యా, గొప్ప వ్యక్తులు పుట్టరు, తయారు చేయబడతారని దానికి నిదర్శనం ఇదే. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన ఆంధ్ర నుండి సైకిల్ రైడర్ ఒకరు ధనుష్కోడి వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టడం నేను ఆయన కాంటాక్ట్ అయ్యాను. సో ఆయన ఇక్కడే ఉన్నారు, నవీన్ సైకిల్ డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నారు. లొకేషన్ బ్రో అయితే లొకేషన్ పెట్టాడు, ఎక్కడ చూద్దాం ఒకసారి. దరిదాపులో లొకేషన్ పెడితే నేను రామేశ్వరంలో కూడా ఆయన ఉన్నారన్నమాట. 210 మీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళి కలుద్దాం సైకిల్ రైడర్కి. ఫస్ట్ టైం ఒక సైకిల్ రైడర్ మీట్ అవుతున్నాను, అది మన తెలుగులో. మీటర్స్ ఉంది. ఈ గల్లీలో చూపిస్తుంది, ఈ గల్లీలో చూపిస్తుంది. 90 గల్లీలోకి వెళ్దాం. 90 మీటర్స్ చూపిస్తుంది. ఇక్కడే దరిదాపులోకి వస్తాం. ఇక్కడేమో హోటల్ ఉందబ్బా. హోటల్ కనిపించండి, ఊర్లా ఉంది. ఇది ఊర్లా ఉంది. ఇదేం 70 మీటర్స్ చూపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఎక్కడున్నాడు ఏంటన్నది. 60 మీటర్స్ చూపిస్తుంది. ఇక్కడేమున్నాయి, రాంగ్ రూట్కి వెళ్ళిపోతున్నాను ఏంటి. 50 మీటర్స్ అంట. ఇది చూస్తే చిన్న చిన్న విలేజ్లా ఉన్నాయి. ఇక్కడేం హోటల్ ఉందబ్బా. ఇది విలేజ్. ఇది గల్లీలో తీసుకొచ్చింది మ్యాప్. 50 మీటర్స్ అలా తీసుకొచ్చింది. ఈ పక్కనే లాడ్జ్ ఉంది, నాకు తెలిసి అదే అనుకోండి. అదే కదా ఇది సిటీలో లాడ్జ్ చూడాలి. ఇదేంటి లోపల తీసుకెళ్ళిపోతుంది మ్యాప్. ఏమో గూగుల్ మ్యాప్ అన్నిసార్లు అనకూడదురా బాబాయ్.
మొత్తం తిరిగి ఈ గల్లీ అంతా తిరిగి వచ్చినప్పటికి నవీన్ బ్రో అది వస్తున్నాడు. చూద్దాం, మీట్ అవుతాం. మీకు తెలిసి ఉంటుంది యాక్చువల్గా. సైకిల్ రైడర్ ఆంధ్రప్రదేశ్. హాయ్ 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 హాయ్. చివరికి ఆంధ్రప్రదేశ్ సైకిల్ రైడర్ మీట్ అయిన ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. ఎక్కడండి బ్రో నువ్వు? ఎక్కడండి? నేను తిరుపతి. తిరుపతి నుంచి బ్రో అక్కడి నుండి సైకిల్ ఎలా తొక్కుని వచ్చి నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు అయితే ఇక్కడికి వచ్చాడికి? చాలా మంది డౌట్ అదే ఎలా అది అంత ఈజీ ఏం కాదు. హెచ్ఐకింగ్ అంటే నేను ఎలా వెళ్ళిపోతాను కానీ 12 days పట్టింది. 12 days పట్టిందా బాబోయ్? తిరుపతి నుండి ధనుసుకోవడానికి 12 days పట్టింది. ఎలా తొక్కాడు ఆ దేవుడికి తెలియాలి. రోజు అయితే నేను నైట్ స్టే చేస్తాను. స్టే చేసి ఇక్కడే ఇదిగోండి ఇక్కడ ఉన్న విక్టోరియా లాడ్జ్లో ఉన్నాడు మనోడు. థ్యాంక్ యూ బ్రో, ఇన్వైట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. యాత్రికుడు ఇంకో యాత్రికుడితో కలిస్తే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఒక మంచి అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక తెలుగు వ్యక్తి కలిసాను. తర్వాత తెలుగులో యూట్యూబ్ చేస్తున్నారు ఆయన. చాలా మంచి కైండ్ హార్టెడ్ పర్సన్ ఆయన. మంచి మాట విధానం బట్టి తెలిసిపోద్ది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. చాలా గ్రేట్ బ్రో. రోజుతో కలిసి డ్రింక్స్ చిల్ అవుతున్నాం. మీరు తాగండి. యా, ట్రావెలర్స్కి మంచి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి. మేము పైకి నవ్వుతాం అంతే, మేము పడే కష్టం అది దేవుడుగా తెలుసు. చెప్తున్నా కదా, నేను ఎన్నోసార్లు మెన్షన్ చేస్తుంటా. ట్రావెలర్కి మాత్రం నేను కూడా ఏదో అనుకున్నా ఫస్ట్లో అందరిని చూసి, కానీ వచ్చిన తర్వాత ఫేస్ చేస్తాను చాలా. కానీ అన్ని బయట చెప్తే సింపతి అవుతుంది. అవును, అందుకని చెప్పి నేను మిమ్మల్ని హ్యాపీ చేయడానికి మేము ఏదైనా కూడా ముందుకు వస్తాం అంతే. చూసారా, ఒక ట్రావెలర్ బాధ ఇంకో ట్రావెలర్ తెలుస్తుంది. యా, అది మ్యాటర్. యాక్చువల్గా నేను స్లీపింగ్లో ఉన్నా ఫుల్గా. ఎవరు ఫోన్ తీలా, చాలా మంది కాల్ చేసిన, అమ్మ కూడా కాల్ చేసింది, తీలా. నేను బ్రో బాధ ఏదో నాకు తెలుసు కాబట్టి ఫోన్ చేస్తానే ఫోన్ తీసా. అది మ్యాటర్. చూసారా, అంటే ట్రావెలర్ బాధ ట్రావెలర్స్కి తెలుస్తుంది. ఎంత పెయిన్ అనిపిస్తుంటామో నైట్ స్టేయింగ్ కోసం. మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ స్టేయింగ్ కోసం ఎంత పెయిన్ అనిపిస్తామో మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. యా, టుడే అయితే మన రోజు స్పెండ్ చేద్దాం. చాలా చెప్పుకోవాల్సిన కబుర్లు ఉన్నాయి. ఇద్దరం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాం. ఫైనల్లీ బ్యాగ్ ఒకటి వెయిట్నా. సైకిల్ ఎక్కడ పెట్టావు? బయట ఉందా? సేఫ్టీ కదా? ఓకే. మన లగేజ్ చూడండి ఎలాగా తీసుకొచ్చాడు తెలియదు. ఇంత పెద్ద లగేజ్ మోస్తున్నాడంటే. తింటున్నాము. ఇదిగో నవీన్ బ్రో ఇది ఎక్కడ ఉన్నాడు. నేనైతే పొరాట తెచ్చుకొని తింటున్నా. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. అండ్ ఈరోజు అయితే చాలా టఫ్గా అయింది. లాస్ట్కి ఫైనల్లీ ఒక మంచి సైకిల్ రైడ్ని గెలవడం, అక్కడ టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఓకే రైట్, ఇది ఈరోజు వీడియో. అండ్ టుమారో వీడియోలో కలుద్దాం.